సామాజిక బాధ్యతల భాగంగా ఎల్ఐసి పలు సేవా కార్యక్రమాలు చేపడుతోంది. గతంలో కరీంనగర్ రేకుర్తి కంటి ఆసుపత్రికి బస్సును బహుకరించిన సంస్థ తాజాగా మనో వికాస్ ప్రత్యేక పాఠశాలకు 24 లక్షల రూపాయలు విలువ చేసే మరో బస్సును అందజేసింది. ఈ సందర్భంగా జీవిత బీమా సేవా కార్యక్రమాలు వివరించారు దక్షిణ మధ్య జోనల్ మేనేజర్ పునీత్ కుమార్. మనోవైకల్యం కలిగిన పిల్లల కోసం కరీంనగర్ లో నిర్వహించిన మనో వికాస్ ప్రత్యేక పాఠశాలకు 32 సీట్లు గల 24 లక్షల విలువ చేసే బస్సును బహుకరించింది ఎల్ఐసి సంస్థ. కరీంనగర్ డివిజనల్ కార్యాలయంలో దక్షిణ మధ్య జోనల్ మేనేజర్ పునీత్ కుమార్ మనో వికాస్ ప్రతినిధులకు బస్సు కీస్ ను అందజేశారు. అనంతరం ఆధునీకరించిన ఎల్ఐసి డివిజనల్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. 2006 నుండి గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ కార్యక్రమం కింద సామాజిక ప్రయోజనం చేకూరే అనేక కార్యక్రమాన్ని ఎల్ఐసి నిర్వర్తిస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా మనో వికాస పాఠశాలకు ఈ బస్సును అందజేయడం చాలా సంతోషకరమని అన్నారు. ఈ సంవత్సర కాలంలో ఎల్ఐసి కరీంనగర్ తరపున అందిస్తున్న 3వ బస్సు ఇదని, భవిష్యత్తు కాలంలో మరిన్ని వితరణ కార్యక్రమాలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. స్వచ్ఛంద సంస్థ ఇన్ఛార్జి పరమేశ్వర్ మాట్లాడుతూ మనో వికాస పాఠశాల వృత్తి విద్యా కేంద్రం నేడు 45 మంది పిల్లలకు ఆశ్రయిస్తోందని, 23 మంది ఉపాధ్యాయులతో నడుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ సీనియర్ డివిజనల్ మేనేజర్ ఎస్వి ప్రసాద్ రావు, మార్కెటింగ్ మేనేజర్ ఎంఆర్కే శ్రీనివాస్, సేల్స్ మేనేజర్ రాజేష్ ఖన్నా, క్లాస్ 1 అధికారుల సంఘం నాయకులు రాజేందర్, శ్రీహర్ష, వికాస్ అధికారుల సంఘం నాయకులు వాసుదేవిరెడ్డి, కమలాకర్, ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు రామ్మోహన్ రావు, వామన్ राव, सूर्यकళ, बसवेश्वर, अनुपमा पाल्गొన్నారు. और आज ही के दिन हम लोग फेमनेक ये अपना जो संस्था है जहाँ पे मेंटली हैंडीकैप बच्चों के लिए उनके पेरेंट्स के द्वारा संस्था चलाई जा रही है, जहाँ बच्चों के वेलफेयर के लिए, उनके डेवलपमेंट के लिए बहुत अच्छा कार्य कर रहे हैं. उनके लिए एलआईसी की गोल्डन जुबली फाउंडेशन की तरफ से उन लोग ये स्कूल बस दे रहे हैं ताकि बच्चों को उनके घर से हम स्कूल ला सकें और उनको वापस छोड़ सकें. एलआईसी गोल्डन जुबली फाउंडेशन जब एलआईसी के 50 वर्ष पूरे हुए थे 2006 में, तब ये स्टार्ट किया गया था और इसके माध्यम से हम एजुकेशन के लिए, बच्चों के डेवलपमेंट के लिए ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు 25 సీట్ బస్సు ఇచ్చారు. అది లాస్ట్ ఇయర్ మాకు ఆ బస్సు స్క్రాప్ కింద పోయింది. మాకు ఆర్టీ వాళ్ళు పర్మిషన్ లేదు. మేము వచ్చి డివిజనల్ మేనేజర్ గారిని గెలిచాము. ఇక్కడ సారు ఇమీడియట్గా మా కోరికను మన్నించి మా స్కూల్ విజిట్ చేశారు. విజిట్ చేసేసి ఇమీడియట్గా వారు మంచిగా రిపోర్ట్ రాశారు. ఏది మాకు కంపల్సరీ ఈ స్కూల్కు బస్ అవసరం ఉన్నది కాబట్టేసి మేము తప్పకుండా మీకు బస్ ఇస్తామని చెప్పారు సారు. తర్వాత ఇక్కడ నుండి ఫైలు జోనల్ ఆఫీస్ పంపించారు. అక్కడ కూడా వాళ్ళు కూడా ఫోన్ చేసి మాకు మంచిగా అడిగారు, అన్ని విధాల అన్ని రిపోర్ట్స్ అడిగారు, అన్ని సబ్మిట్ చేశాము. నెక్స్ట్ బాంబే ఫైల్ వెళ్ళేది. బాంబే నుంచి కూడా వారు మాకు సంబంధించిన ఐటీ రిటర్న్స్ గిట్లా అన్నీ అడిగారు. అన్నీ మేము సమకూర్చాము. వారు మాత్రం మాకు ఎల్ఐసి వారు వచ్చేసి ఒక 4 నెలలనే మాకు ఇంతమంది బస్సు ఇచ్చారు.